హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. వెన్నెల కిషోర్ గారు నటించిన షెర్లాక్ హోమ్స్ మూవీ గురించే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. షెర్లాక్ హోమ్స్ యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, ఒక 1991 ఆ కాలంలో మే 21వ తేదీ ఉత్తరాంధ్రలో తన రాజకీయ పర్యటన ముగించుకొని పెరంబుదూరు వెళ్ళిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో కన్నుమూశారు. దీంతో రాజీవ్ గారి చివరి పర్యటన చేసిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు రంగంలోకి దిగుతారు సిఐ భాస్కర్, అంటే అనీష్ కురువిల్లా గారు. అయితే అదే రోజు రాత్రి భీమిలి బీచ్లో పులిదండి మేరీ అనే యువతి హత్యకు గురైనట్లు భాస్కర్కు పోలీస్ స్టేషన్కు ఫోన్ వస్తుంది. ఆ కేసు విషయంలో ఓ జర్నలిస్ట్ నుంచి ఒత్తిడి ఎదురవడంతో దాన్ని వారంలోపు పూర్తి చేస్తానని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తాడు సిఐ భాస్కర్. కానీ సరిగ్గా అప్పుడే తను రాజీవ్ గాంధీ హత్య కేసు పైన పనిచేయాల్సి రావడంతో మేరీ కేసును పరిష్కరించే బాధ్యతను ప్రైవేట్ డిటెక్టివ్ అయిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్కు, అంటే వెన్నెల కిషోర్ గారికి అప్పగిస్తారనమాట. తను మేరీ హత్య కేసును చేపట్టగానే ప్రేమికులు బాలు, అంటే రవితేజ అండ్ బ్రహ్మ అనన్య నాగల్లతో సహా సస్పెండ్ అయిన ఎస్ఐ పట్నాయక్, మరో 3 జాలర్లను అనుమానితులుగా గుర్తిస్తాడు. మరి వీళ్ళలో మేరీని హత్య చేసింది ఎవరు? ఆ హత్య వెనుక ఉన్న కారణాలేంటి? ఈ కేసును శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక వారంలో పరిష్కరించాడా లేదా? ఈ క్రమంలో వెన్నెల కిషోర్ గారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అన్నదే ఈ స్టోరీ అన్నమాట. బుర్రకు పదును పెడుతూ ఊహించని మలుపులతో ఆసక్తి రేకిస్తూ ఆద్యంతం థ్రిల్ పంచడంలో డిటెక్టివ్ కథలెప్పుడూ ముందుంటాయి. అందుకే సినీ ప్రియులు ఈ తరహా కథలపై మక్కువ చూపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ తరహా కథతో వెన్నెల కిషోర్ గారు హీరోగా రావడం, చంటబ్బాయి తాలూకు అంటూ చిరంజీవి గారు సూపర్ హిట్ డిటెక్టివ్ సినిమాని గుర్తు చేసి ప్రేక్షకుల్ని ఊరించడం చూస్తే రైటర్ మోహన్ గురించి ఓ మంచి వినోదాత్మకమైన క్రైమ్ థ్రిల్లర్ను చూపించాడన్న నమ్మకం కలుగుతుంది. దీనికి తగినట్లుగానే రాజీవ్ గాంధీ హత్య కోణం నుంచి సినిమాని ఆరంభించిన తీరు, ఆ వెంటనే మేరీ హత్య కేసును తెరపైకి తీసుకురావడం చూస్తే దర్శకుడు చకచక ప్రేక్షకుల్ని కథల్లోకి తీసుకెళ్లిన అనుభూతి కలుగుతుంది. కానీ ఆ తర్వాత నుంచి కథంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోతుంది. మేరీ హత్య కేసును సిఐ భాస్కర్ ప్రైవేట్ డిటెక్టివ్కు అప్పగించాల్సి రావడం వెనుకున్న కారణం కన్వీనియన్స్గా ఉన్న ఓ విలేకరి ఒత్తిడి మేరకు తను ఆ కేసును వారం రోజుల్లో పూర్తి చేస్తానని సవాల్ విసరడం ఏంటో అర్థం కాదు. పోనీ హీరో కేసును చేపట్టాక విచారణ సాగే తీరు ఏమైనా థ్రిల్లింగ్గా ఉంటుందా అంటే అది కనిపించదు. అకస్మాత్తుగా ఓ 7గురిని అనుమానితులుగా తెరపైకి తీసుకురావడం, విచారణ పేరుతో కేసులోని కీలక అంశాలని వాళ్ళతోనే చెప్పించడం ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు. ఏమాత్రం ప్రశ్నలు అడగడానికి హీరోని డిటెక్టివ్గా చూపించాల్సిన అవసరం ఏముందనిపిస్తుంది. ఈ విచారణ కోణంలోనే బాలు అండ్ భ్రమల ప్రేమ కథ తెరపైకి వస్తుంది. కానీ అది అంత సహజంగా అనిపించదు. బీచ్లో బర్త్డే కేక్ కట్ చేయాలని భ్రమ ఆరాటపడటం, ఆ కోరిక తీర్చేందుకు బాలు చేసే ప్రయత్నం, ఈ క్రమంలో బీచ్లో జరిగే మేరీ హత్య అన్నీ సిల్లిగానే అనిపిస్తాయి. ఇందులో 2 యువతుల మధ్య నడిచే వ్యామోహపు లవ్ ట్రాక్ మరింత విడ్డూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ పరమ రొటీన్ సీక్వెన్స్తో ప్రథమార్థానికి విరామం ఇచ్చాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ సస్పెండ్ అయిన ఎస్ఐ పట్నాయక్, 3 జాలర్ల విచారణ కోణం నుంచి మొదలవుతుంది. ఈ 2 ట్రాక్స్లోనూ ఎలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ కనిపించవు. హీరో డిటెక్టివ్గా మారడానికి వెనుకున్న కారణం, తన జీవితంలోని విషాదం, తనకు జరిగిన అన్యాయం అన్నీ డ్రామాటిక్గా అనిపిస్తాయి. ద్వితీయార్థం చివరి 20 నిమిషాలు కథ కాస్త గాడిన పడినట్లు అనిపిస్తుంది. మేరీ హత్య వెనుకున్న కారణం, బాలు భ్రమ జీవితాల్లోని మరో కోణం, అవయవాల అక్రమ రవాణా అంశం, ఇవన్నీ మరీ థ్రిల్ పంచుకున్న ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని అందిస్తాయి. సినిమాని ముగించిన తీరు కూడా పర్వాలేదనిపిస్తుంది. ఈ స్టోరీ అంతా కూడా పూర్తిగా వెన్నెల కిషోర్ గారి పాత్ర కోణంలోనే నడిచిన సినిమాలో ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం కనిపించలేదు.
పేరుకు ఆయన డిటెక్టివ్గా కనిపిస్తారు, కానీ దానికి తగినట్లుగా తన పాత్ర తెరపై ఎలాంటి హంగామా చేయదు. కేవలం అనుమానితుల్ని విచారిస్తూ కనిపించడం తప్ప పెద్దగా తను చేసిందేమీ లేదనిపిస్తుంది. కనీసం ఆయన పాత్ర నుంచి 1-2 నవ్వులైనా పండించలేకపోయారు దర్శకుడు. భ్రమగా అనన్య 2 కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్రలోని ఆ రెండో కోణం ప్రేక్షకుల్ని కాస్త థ్రిల్ చేస్తుంది. షియా గుప్తా, రవితేజ, అనీష్ కురువిల్లా, బాహుబలి ప్రభాకర్ వీళ్ళందరి పాత్రలన్నీ పూర్తిగా తేలిపోయాయి. రైటర్ మోహన్ రాసుకున్న డిటెక్టివ్ కథలో కొత్తదనం లేదనిపిస్తుంది. చాలా సీన్స్ లాజిక్కు దూరంగా ఉంటాయి. ట్విస్ట్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ మచ్చుకైనా కనిపించవు. థియేటర్లో వినిపించిన కొన్ని డైలాగులు చూస్తే దర్శకుడు ప్రాస కోసం బాగా పాకులాడినట్లు అనిపిస్తుంది. చివరిగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సహనాన్ని పరీక్షించే డిటెక్టివ్ సినిమా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.